యేసుక్రీస్తు ప్రభు అన్న లేదా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త అన్న ప్రజలు ఎందుకు ఇష్టపడటం లేదు? అది ఈ రోజే జరిగిందా? లేదు. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ అనుభవం ఎదురైతే వచ్చింది. ఎక్కడంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలోను, లూకా సువార్త 8వ అధ్యాయంలోను, మార్కు సువార్త 5వ అధ్యాయంలోను ఈ సంఘటన రాయబడుతూ వచ్చింది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు గలిలయ సముద్రాన్ని దాటి మరి అవతలకు వెళ్తూ వచ్చారు. ఆ ప్రాంతాన్ని గెరాసేనుల ప్రాంతం అంటారు. ఆ ప్రాంతము అప్పటి రోమీలు దాదాపుగా ఆ ప్రాంతంలో 10 నగరాలు ఉండేవి. ఆ భూభాగంలో మరి దానిని డెకపోలిస్ అంటారు. డెకపోలిస్ అంటే గ్రీకు భాషలో 10 నగరాలని అర్థం అనమాట. సో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు. బైబిల్ గ్రంథంలో గర్గాసేనులని, లేకపోతే గదరేనీల ప్రాంతం అని, గెరాసేనుల ప్రాంతం అని రాయబడుతూ వచ్చింది. ఈ 3 ప్రాంతాలు ఒకే ప్రాంతాన్ని సూచిస్తాయి అన్నమాట. మరి గదర, గెరేష, గెర్గేష అనే నగరాల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంగా ఇది మరి తెలియబడుతుంది. అయితే ఈ నగరాల చుట్టూ ఉన్న ఈ ప్రాంతం అంతటిని కూడా ఒకే ప్రాంతాన్ని సూచిస్తున్నాయి. దాన్ని మనము గెరాసేనీల ప్రాంతం అంటాము. సో ఇప్పుడు ఆ ప్రాంతం ఎక్కడ ఉందంటే మరి జార్డాన్, సిరియా భూభాగంలో ఉంది. దాన్ని హుమ్కైస్ అనే ప్రాంతంగా పిలువబడుతుంది. అయితే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు గెరాసేనీల ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమాధంలో నివాసం చేసే ఒక దెయ్యం పట్టిన వ్యక్తి అక్కడ ఉంటా వచ్చాడు. అయితే ఆ వ్యక్తిని ఆ ప్రాంతంలో బంధించడానికి మరి కాళ్ళకి సంఖ్యలు కట్టేవారు, తర్వాత చేతులకి సంఖ్యలు కట్టేవారు. బంధించే మరి ఇనుపు సంఖ్యలు కట్టినా కానీ దెయ్యములు ఆయనలో నిండి ఉన్న కారణాన్ని బట్టి, దెయ్యములు ఆయన పట్టిన కారణాన్ని బట్టి ఆ దెయ్యముల శక్తి చేత వాడు ఏం చేసేవాడంటే ఆ ఇనుప పులుషుల్ని తెంపేసేవాడు. అయితే వాటిని తెంపుకొని పారిపోతూ వచ్చేవాడు అనమాట. అడవుల్లో అక్కడక్కడ పారిపోతూ వచ్చేవాడు. వాడు నేకెడ్గా ఉండేవాడు, దిగంబరిగా ఉండేవాడు అనమాట. అయితే ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళాలన్నా కూడా భయపడుతూ వచ్చేవారు. ఎందుకంటే ఎవరికైనా హాని చేస్తాడేమో. ఎందుకంటే ఆ యొక్క దెయ్యములు పట్టినవాడు తను గాయపరుచుకుంటూ వచ్చేవాడు, కేకలు వేస్తూ వచ్చేవాడు. పైగా ఇతరుల ప్రాంతాలకు వస్తే హాని చేస్తాడని భయపడుతూ వచ్చేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ దెయ్యం పెట్టిన వ్యక్తి చూడగానే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని సంబోధిస్తాడంటే, సర్వోన్నతుడైన కుమారుడా, దేవుని కుమారుడా, నాతో నీకేం పని అని అంటాడు అనమాట. అంటే ఆ దెయ్యములు యేసుక్రీస్తు ప్రభు ఎవరో గుర్తించాయి. ఆ దెయ్యములకి బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఎవరో బాగా అవి గుర్తెరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఆ దెయ్యములు ఏం కోరాయంటే, యేసుక్రీస్తు ప్రభుని ఏం కోరాయంటే, ఆ పందులు మంద ఒకటే ఆ సముద్ర తీరానికి దగ్గరలోనే ఒక చిన్న కొండ దగ్గర అక్కడ పందులు మేపుతున్నారు కొంతమంది. అయితే ఆ పందుల్లోకి వెళ్ళటానికి ఆ దెయ్యములు ఏం చేస్తారు, యేసుక్రీస్తు ప్రభుని ఆజ్ఞాపించమని కోరుతూ ఉంటాయి. అయితే ఎందుకు అలా యేసుక్రీస్తు ప్రభు వారు పందుల్లోకి వెళ్ళటానికి ఆ దెయ్యములకి, ఆ అపవిత్రాత్మలకి ఆజ్ఞాపిస్తాడు. ఎందుకు మరి ఆజ్ఞాపించేయడం అని అంటే, దెయ్యములు ఎందుకు అలా కోరుకున్నాయంటే దానికి 3 రకాల కారణాలు మనము చూడొచ్చు. మొదటిగా ఏంటంటే, ఈ దెయ్యములు లేకపోతే అపవిత్రాత్మలు ఆ ప్రాంతంలో బాగా స్థిరపడిపోయినాయి. ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళటానికి కానీ, ఎందుకంటే అక్కడ దుష్టక్రియలు చేయడానికి, తమ దుష్టత్వాన్ని చూపించడానికి ఆ ప్రాంతమును అది బాగా కోరుకుంది. అక్కడ తన కార్యాలను నెరవేరుస్తూ ఉంది అపవిత్రాత్మ, ఈ సాతానుడు లేకపోతే ఈ దెయ్యములు వాటి కార్యాన్ని నెరవేరుస్తున్నాయి. అక్కడ మనుషుల్ని ఇబ్బంది పెడతా ఉంటున్నాయి, హాని చేస్తూ ఉంటున్నాయి. అయితే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవటం వాళ్ళకి ఇష్టం లేక ఆ పందులోనికి వెళ్ళమని కోరి ఉండవచ్చు. అయితే రెండవదిగా ఇవి అపవిత్రమైనవి కాబట్టి, మలినమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి కాబట్టి బహుశా అపవిత్రమైన జంతువుల్లోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డాయేమో. ఎందుకంటే యూదులు పందుల్ని అపవిత్రమైన జంతువులుగా చూస్తారు. యూదులు వాటిని మేపరు. గెరాసేనుల ప్రాంతం అంటే వారు దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజలు కాబట్టి బహుశా వారు అందుకనే అక్కడ పందులు పెంచుతూ ఉండొచ్చు. అయితే మూడవదిగా మనం చూసినట్లయితే, లేదా యేసుక్రీస్తు ప్రభు వాటిని అగాధంలోనికి తీసుకుని వెళ్ళి బంధిస్తాడేమోని, లేదా అగాధంలోకి పంపించి బంధిస్తాడేమోనని వాటి భయం కావచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క దెయ్యములను లేదా అపవిత్రాత్మను పడిపోయిన దూతలను చీకటి వెలుగులో అగాధంలో బంధిస్తాడు అని దేవునికి బాగా తెలుసు. వాటి యొక్క అంతిమంగా వాటికి వచ్చే శిక్ష ఏంటో సాతానుడికి తెలుసు, దెయ్యానికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని, ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమ అధికారాన్ని దేవుని బాగా
ఖచ్చితంగా ఎరిగి ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే అక్కడ పందులు మేపుచున్న వారు ఈ యొక్క సంఘటన అంతా చూస్తూ ఉంటున్నారు. ఆ దెయ్యములు పట్టిన వాడిని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే బాగు చేశారు. అపవిత్రాత్మలు గద్దించారు. అవి పందుల మందలోకి వెళ్ళిపోవడానికి ఆజ్ఞాపించారు. వెంటనే పందుల మంద పరిగెత్తుకుని పోయి ఆ సముద్రంలో పడి చచ్చిపోవటం జరిగింది. అయితే ఆ యొక్క పందుల కాపర్లు ఎవరైతే పందులు మేపుచున్న వారు తమ నగరంలోకి వెళ్ళి ఈ సంఘటన చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలు వచ్చి ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెళ్ళిపోమని కోరుతూ రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని మరి వెళ్ళిపోమని కోరారనమాట. అయితే ఎందుకు అలా కోరారు? వారికి బాగుపడడం ఇష్టం లేదా? ఆ యొక్క దయ్యములు పట్టిన వాడు బాగుపడడం వారికి ఇష్టం లేదా? వాడు తను గాయపరుచుకుంటూ వచ్చాడు, దిగంబరగా జీవిస్తూ వచ్చాడు, ఇతరులకి హాని కలిగించే పరిస్థితిలో ఉన్నాడు, తాను హాని చేసుకునే స్థితిలో ఉన్నాడు. మరి అతని జీవితంలో మేలు జరగటం కానీ అతను బాగుపడటం కానీ అక్కడ ప్రజలు ఇష్టపడతలేరా? ఈ జీవం కలిగినటువంటి దేవుని శక్తికి వారు భయపడతా వచ్చారా అనేది మనం ఆలోచించాలి. చాలామంది ప్రజలు తమ పాప నుంచి విడుదల పొందటం కానీ రక్షణ పొందటం కానీ తన జీవితం మారటం కానీ ఇష్టపడరు. ఎలా ఇష్టపడతారంటే చాలామంది జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి లాభాలు అయితే ఇష్టపడతారు తప్ప తన జీవితం మారటం ఇష్టపడరు. పాపాన్ని వదులుకోవటం ఇష్టపడరు. బహుశా పాపాన్ని వదులుకోవటం ఇష్టం లేకపోతే ఈ జీవం కలిగిన దేవుడిని తెలుసుకున్నట్లో వారు ఇష్టం లేకపోవటమో కారణమై ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోమంటొచ్చు. అది ఈ రోజుల్లో కూడా జరిగే సంఘటన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనం తీసుకుని వెళ్తున్నప్పుడు మనం చాలామంది అడ్డుకోవటం కానీ లేకపోతే మనం చెప్పకుండా ఆపటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కారణం ఏమై ఉండొచ్చు? వారు తన పాపాన్ని వదులుకోవటం ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే మోక్షానికి వెళ్ళటం ఇష్టం లేకపోయి ఉండొచ్చు, అబద్ధానికి అపవిత్రమైన జీవితానికి అలవాటు పడిన వారై ఉండొచ్చు. ఈయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మార్పు చెందుతారనే భయం ఉందేమో. కాబట్టి బహుశా అందుకని సత్యానికి ప్రజలు చెవినివ్వరు, అసత్యానికి అబద్ధ బోధలకు చెవినిచ్చి వాటి వెంబడి పరిగెడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు కూడా మనం తరచుగా ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటున్నాము. క్రైస్తవులుగా పిలువబడుతున్న వాడు అనేక మంది సత్యానికి చోటివ్వరు, సత్య సంబంధమైన బాధకు చోటివ్వరు, జీవితం మార్చే బాధకు వారు తమ జీవితాల్లో చోటివ్వరు. కానీ లేకపోతే జీవితంలో ఏదైనా లాభం చేకూర్చే బోధ, లేకపోతే భూ సంబంధమైన జీవితంలో ఈ భూ సంబంధమైన లాభాలు చేకూర్చే బోధ, అయితే ఈ భూ సంబంధమైన జీవితంలో మేలు జరిగే బోధ, వాటి వెంబడి పరిగెడుతూ ఉంటారు. కానీ జీవితం మార్చే బోధ ఇష్టపడరు. అలాగే దేవుడిని ఎరగిన ప్రజలు కూడా ఈ జీవగలిగిన దేవుణ్ణి ఎందుకు అంగీకరించారంటే తమ పాపాన్ని వదులుకోవటం కానీ తన జీవితం మారటం కానీ అపవిత్రమైన కార్యాలు విడిచిపెట్టడం కానీ వారి ఇష్టం లేకనే బహుశా వాటి నుంచి విడుదల పొందాలనే ఆశ వాళ్ళు ఉండకపోవచ్చు. ఈ దేవుడిని తెలుసుకుంటే ఖచ్చితంగా మార్పు చెందాలి, పవిత్రంగా జీవించాలి, మోక్షానికి వెళ్ళాలి, ఇదంతా నాకు ఎందుకులే అనే ఆలోచనలు ఉండి ఉండొచ్చు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభునే వెళ్ళిపోమన్నారు. కాబట్టి ఈరోజు మనం సత్యసువార్తను తీసుకుని వెళ్తే మనల్ని వెళ్ళిపోమంటాం ఆశ్చర్యం కాదు అని మీకు తెలియజేస్తుంటున్నాను. అయితే ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని జీవితంలో రావడానికి మరి ఆయన ఇష్టపడినప్పుడు, ఆయన నిన్ను ప్రేమతో తన ఎదుకు రావడానికి నేను ఆహ్వానిస్తున్నప్పుడు నువ్వు తృణీకరిస్తే నష్టపోయేది నీవే. నువ్వు ఆయన కాదన్నా ఆయన నిన్ను కాదన్నా నష్టపోయేది మనమే అనేటువంటి సంగతి మనం తెలుసుకునేవాడు. ఆయన సార్వభౌముడు, దివ్యములు జీవించేవాడు. మనం ఆయన సేవించకపోతే ఆయనకి నష్టమేమీ లేదు, మనం ఆయనను అంగీకరించకపోతే ఆయనకు వచ్చే నష్టమేమీ లేదని మనం తెలుసుకోవాలి. ప్రభువుని అంగీకరించి నీ జీవితం మారటానికి పునాది వేసుకో మిత్రమా. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.